టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సికి సంబంధించి ఫైనల్ సెలక్షన్ జాబితాలు అనేవి సిద్ధమైపోయినట్లు తెలుస్తూ ఉంది. వాటిని ఈరోజు రేపట్లోగా వివిధ జిల్లాలకు సంబంధించి డిఈఓలకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వారి ఆమోదం తీసుకోవాలనే ప్రయత్నం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క అభ్యర్థులు అయితే మాత్రం తమకు రిజర్వేషన్ అప్లై సరిగా కాలేదు, తమకు అన్యాయం జరిగిందని రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ కానీ, పిహెచ్ కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఒక పక్క లబోదీబా అంటున్నారు. ఇంకో పక్క చూస్తే నేడు జిల్లా కమిటీలకి టీచర్ల సెలక్షన్ జాబితాల ఆమోదానికి పంపించే అవకాశాలు కనిపిస్తుంది. డిఎస్సి ఎంపిక తుది జాబితా కూడా సిద్ధం చేయబోతున్నట్లు ఎప్పటికీ సిద్ధంగా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ గమనిస్తే డిఎస్సి సెలక్షన్ జాబితా సిద్ధమైందని దాదాపు పక్షం రోజులుగా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలోనే ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూ వచ్చారు. అక్కడి నుంచే సెలక్షన్కు అవకాశం ఉన్న అభ్యర్థులను గుర్తించి కాల్ లెటర్ కూడా పంపించడం జరిగింది. ఆ కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన కోసం జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో చేపట్టినటువంటి పరిశీలనకు అటెండ్ అయ్యారు. ఆ సర్టిఫికేట్లలో బోగస్ ఉండకూడదని 5-6 సార్లు ప్రత్యేక కమిటీలతో పరిశీలింపజేశారు. ఉమ్మడి జిల్లాల్లో అయితే అన్ని కేడర్లకు సంబంధించి 1807 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి, అంటే 16,000, మీకు అందరికీ తెలుసు, 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే 776 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. మిగిలిన 31 పోస్టులకు ఆయా కేటగిరీలో అభ్యర్థులు లేరని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక దీనికోసం కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ కూడా శనివారం పూర్తి కావాలని కమిషనర్ ఆదేశించడంతో ముందుగానే కలెక్టర్లకు, అలాగే జడ్పీ సీఈఓలు, అలాగే మున్సిపల్ ఆర్టీ, అలాగే వెల్ఫేర్ శాఖల అధికారులు, అలాగే గురుకులాలకు చెందిన డీసీఓలకు సమాచారం పంపించడం జరిగింది. వీరందరూ అందుబాటులో ఉండి డిఎస్సి జాబితాను రోస్టర్ మెరిట్ ఆధారంగా మరోసారి పరిశీలించుకొని జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీకి ఆమోదం కోసం పంపాలని చెప్పి సూచన చేశారు. ఆ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కబురు కూడా పంపించింది. ఈరోజు రెండో శనివారం అయినా విద్యాశాఖ అన్ని సెక్షన్లు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆర్జేడీ డిఈఓ ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో శనివారం రాత్రి కల్లా డిఎస్సి 2025 సెలక్షన్ అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఓకే కానుంది. తర్వాత జాబితాను రాష్ట్ర అధికారులకు పంపించడం జరుగుతుంది. ఇక వెరిఫికేషన్కి వచ్చిన, ఇక్కడ గమనించండి, డిఎస్సి సెలక్షన్ జాబితా తయారీలో చివరిగా 3 అభ్యర్థులను కాల్ లెటర్లను రాష్ట్ర శాఖ గురువారం పంపించింది. అంటే చివరిగా మరో 3కి పంపించిందంట గురువారం నాడు. కాల్ లెటర్లు అనేవి గురువారం నాడు పంపించారంట మరో 3కి. రాష్ట్ర శాఖ గురువారం నాడు పంపించింది. వీరి సర్టిఫికేట్లను సాయంత్రంలోగా వెరిఫికేషన్ చేసి నివేదిక పంపాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో విద్యాశాఖ యంత్రాంగం వారికి ఫోన్లు చేసి మీ కాల్ లెటర్లు వచ్చాయి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని డిఈఓ ఆఫీస్కి రావాలని సూచించారు. ఇద్దరు అందుబాటులోకి రాగా రమ్య శిల్ప అనే అభ్యర్థి కోయంబత్తూరులో ఉన్నట్టు చెప్పారు. ఒకవేళ హాజరు కాకపోతే తన పోస్టుకి ఇబ్బంది వస్తుందేమోనని వీడియో కాల్ ద్వారా కూడా కోయంబత్తూరు నుంచి మాట్లాడటంతో పాటు ఆ వీడియోను డిఈఓకు పంపించడం జరిగింది. అధికారులు అవకాశం ఇవ్వడంతో శనివారం రమేష్ కోయంబత్తూరు నుంచి డిఈఓ ఆఫీస్కు చేరుకొని ఇన్ఛార్జ్ డిఈఓ మల్లారెడ్డి అలాగే అధికారుల చేత ఆమె సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయించి అప్లోడ్ చేసి రాష్ట్ర శాఖకు పంపించడం జరిగింది. మొత్తం మీద ఏంటంటే టీచర్ల జాబితా అనేది సిద్ధమైపోయినట్టు, నేడు జిల్లా కమిటీలకు ఆమోదానికి వాటిని పంపిస్తున్నట్టు, అలాగే డిఎస్సి ఎంపిక తుది జాబితా రెడీ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా ఈ టీచర్ల లిస్టులన్నీ అన్నీ కూడా జిల్లా డిఈఓలకి అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ వెరిఫికేషన్ అయిపోయి డిఈఓ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ దానికి ఆమోద ముద్ర వేసిన తర్వాత వాటిని మరలా అధికారులకు, రాష్ట్ర అధికారులకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.